నీ బిడ్డకి తల్లిగా, సంజయ్కి భార్యగా నీ స్థానంలోకి నేను వెళ్తున్నాను. ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్ళు పోరాడావు. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక చాలా నష్టపోయాను శిరీష. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఈ ఇంట ఆడపిల్లగా శిరీష్ అయినా గౌరీ అయినా ఒకటేగా. అమ్మ గౌరీ, నువ్వు వెలిగించమ్మా. సంజయ్! 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 మమ్మీ, నువ్వు రా అనే నేనొచ్చాక తిరిగి రానంత దూరం వెళ్ళిపోయింది. చూడమ్మా, చూడు. తను నా బాధ్యత అని వాళ్ళమ్మకి మాట ఇచ్చానమ్మా. నా మాట నిలబెట్టుకునే అవకాశం లేకుండా ఇలా చేసిందేంటమ్మా? చూడమ్మా, గౌరవ ఎలా చేసిందో చూడు. వస్తావా, నా బిడ్డకి తల్లిగా వస్తావా అన్నావే. వచ్చాను సంజయ్, మీకోసమే వచ్చాను. సంజయ్, మీకోసమే వచ్చాను. దూరం అయిపోయిన నా కుటుంబం నాకు దగ్గరైంది. నాకు ఓ కొత్త జీవితం మొదలవబోతుందని ఆనందపడితే నా కన్నీళ్ళకి నన్ను వదిలేసి ఇలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? మీతో పాటు నేను చనిపోయినా నాకే బాధ ఉండేది కాదు, నాకే నరకం ఉండేది కాదు. ఇంకా నేను ఎవరి కోసం బతకాలమ్మా? ఎవరి కోసం బతకాలి సంజయ్? ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? అత్తని కాలేకపోయినా అమ్మగా జీవితంతో నాకు తోడుగా ఉంటారన్నారే. ఇలా మాట తప్పి వెళ్ళిపోతారా? రండి అత్తయ్య, నాకు మీరు కావాలి. నా కుటుంబం నాకు కావాలి. రండి
అత్తయ్యా, నన్ను ఇలా అనాథన చేసి వెళ్ళిపోవడం ఇది న్యాయం కాదత్తయ్యా. సంజయ్, రా సంజయ్. గౌరీ, నేనమ్మా మీ అమ్మని. అమ్మని పిలుస్తున్నాను. రా రా రామ్మా. అమ్మ గౌరీ, ఆగు. అమ్మా, అమ్మా చూడమ్మా, నేను ఇన్ని రోజులు బాధపడింది వాళ్ళ కోసం. నా వాళ్ళని, నా ఆస్తుల్ని అన్ని వదిలేసి చివరికి శిరీషగా నన్ను నేను మర్చిపోయి సందగా బ్రతకాలని వస్తే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. చూడమ్మా, ఏంటి కస్తూరి, వీళ్ళని వేసేద్దామని మనం గుడి దగ్గర వెయిట్ చేస్తుంటే బాంబు పెట్టి మరీ వీళ్ళని ఎవరో లేపేశారే. ఎవరు లేపినా మనం చేయాలనుకున్న పని వాళ్ళు చేశారు. నా పగని ఎవరో తీర్చారు. నన్ను కాదని ఆ శిరీషం చేసుకుంటాడా? ఇప్పుడు చేసుకోమను. ఇంకేంది చేసుకునేది? అది చస్తే ఇద్దరూ కలిసి దెయ్యాల పెళ్లి చేసుకోవాలి. అది చావకూడదు అంబరీష్. సంజయ్ దూరమై నేనెంత బాధపడ్డానో ఆ బాధ అది జీవితాంతం అనుభవించాలి. దాని గుండెల్లో బాధ తగ్గకూడదు, దాని కళ్ళల్లో తడి ఆరకూడదు. వీళ్ళని చంపాలి అని మనం గుడి దగ్గర ఎదురు చూస్తుంటే ఇల్లు కదలకుండానే వేసేశారు. ఈ పని ఎవరు చేసుంటారు? మన చేతికి మట్టంటకుండా ఎవరో కాని మన పని వాళ్ళు చేశారు. నా భార్యగా నీ మొదటి కోరిక తీర్చే అవకాశం నాకు లేకుండా చేసినా నీ కోరిక తీర్చారు. నన్ను కాదని ఆ శిరీషతో బతుకుతాడా? తనే ప్రాణం అనుకున్నా నన్ను జైలు పాలు చేసి దాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలనుకుంటాడా? నా పగ ఇంత త్వరగా ఇంత సింపుల్ గా తీరుతుందనుకోలేదు. చాలు, నాకిది చాలు. నేను అవసరం లేదు అనుకున్నవాడు ఈ లోకానికి అవసరం లేకుండా పోయాడు. నన్ను దూరం చేసి సంజయ్కి దగ్గర కావాలనుకున్న శిరీష జీవితాంతం ఏడవడం తప్ప ఇక చేయగలిగిందేమీ లేదు. నాకు కావాల్సింది అదే. దాని కళ్ళల్లో
ఆ కన్నీళ్లు ఎప్పటికీ అలాగే ఉండాలి. సో మనకిక్కడ పనిలేదు, పద. ఏంటి వీళ్ళు ఇంకా బయలుదేరినట్లేరు? ముహూర్తం కూడా దాటిపోతుంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఇప్పటి వరకు మీకోసం గుడి దగ్గర చూసి వస్తున్నాను. మా అన్న గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఊరు జనం చేసిన తప్పుకి మా అన్నను చూసి మీరు భయపడటం అన్నకు బాధగా అనిపించింది. మా వల్ల కానీ మా ఊరి వాళ్ళ వల్ల కానీ మీకు ఎలాంటి ఇబ్బంది రాదని, మా గురించి భయపడకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని మీతో చెప్పి ఈ తులసి మొక్క ఇచ్చి రమ్మన్నాడు. ఏమైందమ్మా? ఏంటి దారుణం? తెలీదా? ఏం జరిగిందో తెలీదా? వాళ్ళ చావుని అంత దూరం నుంచి మోసుకొచ్చిన నీకు తెలీదా? వాళ్ళ చావు నేను మోసుకురావటం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు? నటించకు. శుభం కలగాలని కోరుకుంటున్నానని తులసి మొక్క పేరుతో ఈ అశుభాన్ని పంపించాడు నీ అన్న. మంచి మనసుతో పంపించాడనుకుంటే ఇదే నీ అన్న మంచితనం. తులసి మొక్కలో బాంబు పెట్టి ఆ వదున్ని, సంజయ్ని, చివరికి ఈ పసిబిడ్డ ప్రాణాల్ని కూడా బలి తీసుకున్నారు కదరా దుర్మార్గుల్లారా. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. మా అన్న బాంబు పెట్టి పంపించటం ఏంటమ్మా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ పెళ్లి బాగా జరగాలి, మీరు మా గురించి భయపడకుండా ఉండాలనే నన్ను పంపించాడమ్మా. ఫోన్ చేసి వాళ్ళకి మంచి బట్టలు కూడా పెట్టరా అంటే ఇదిగో వాళ్ళ కోసం బట్టలు కూడా కొనుక్కొచ్చాను. ఇంకా ఆపు సింహ, ఆపు సింహ, ఇంకా ఆపు సింహ. ఎందుకు పంపించాడు ఈ బట్టలు? వాళ్ళ శవాల మీద కప్పడానికా? మా ప్రాణాలు తీయాలని కక్ష కడితే మీ ఊరు వరకు వచ్చి సంజయ్ తప్పుని క్షమించమని కాళ్ళ మీద పడి అడిగాను. అయినా కనికరం కలగలేదా నీ అన్నకి? అన్న గురించి నీకు బాగా తెలుసు కదమ్మా, నువ్వు అలా అంటే ఎలా? తెలుసు తెలుసు. నా ఊరు నా వాళ్ళట్టు నలుగురు ముందు మాట్లాడే మాటలే తెలుసు. ఒక చిన్న పొరపాటుకి ఇంతగా శిక్షిస్తాడని తెలీదు. మీకేం కాదని మాటిచ్చి వెనక నుంచి ఇలా ప్రాణాలు తీస్తాడని తెలీదు.
నిజంగా అన్నకేం తెలీదమ్మా. కేవలం మీకోసమే నన్ను పంపించాడు. ఆనందంగా పెళ్లి చేసుకోవాల్సిన మీరు మా గురించి భయపడుతూ పెళ్లిపీటల మీద కూర్చోకూడదనే పంపించాడు. మాట్లాడుకో. ఆ అన్నకి నమ్మిన బంటువి కదా. నీ అన్న ఏం చేసినా నువ్వు సమర్థిస్తావు. మీకు తెలియకుండానే ఆ తులసి కోటలోకి బాంబు వచ్చిందా? పచ్చని మొక్కని పంపించి ప్రాణాలు తీస్తాడా? చూడు చూడు, నా జీవితం ఎలా బుక్కి పాలైందో చూడు. నేనిచ్చిన మాటని, నా జీవితాన్ని, అమ్మలాంటి మా అత్తయ్యని, అందరినీ మసి చేసిన మీ అన్నయ్య మంచితనం చూడు. ఇప్పుడు మీ అన్నయ్య కడుపు మంట చల్లారుతుందా? వెళ్ళు చెప్పు. తన కోరిక తీరిందని, తన పగకిక్కడ 3 ప్రాణాలు బలయ్యాయని చెప్పు. వెళ్ళు. ఊరందరితో కలిసి పండగ చేసుకోమని చెప్పు. అమ్మా, నా మాట వినమ్మా. విన్నాను కాబట్టే, మీ మాటలు నమ్మారు కాబట్టే నా కుటుంబం ఇలా అయిపోయింది. ఇంకా మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నీలో కూడా మీ అన్నయ్య కనిపిస్తున్నాడు. ఆవేశంలో ఏదో ఒకటి చేయకముందే వెళ్ళిపో. కాదమ్మా, నా మాట విను. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చెప్పేది వినమ్మా. అది కాదు, చెప్పేది అర్థం చేసుకోనమ్మా. అమ్మా అమ్మా, నా మాట విను. తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించి దాదాపుగా ఎంతో 9 జనరేషన్స్ ఆర్టిస్టులు దాంట్లో నటించడం, ఈరోజు వరల్డ్ రికార్డు ఇంకొక 500 చేస్తే ఇంక వరల్డ్ గిన్నీస్ బుక్ రాబోతుంది. ఆయన ఆల్రెడీ ఇప్పటికి 100 సినిమాలు పైగా డైరెక్ట్ చేసి గిన్నీస్ రికార్డ్ బుక్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు దీంతో పాటు ఈ ఇంట్లో కూడా క్రియేట్ చేసి ఏదేమైనా ఒక్కటి మనం తెలుగు వారికి ఒక విశాల హృదయం ఉంది. ఎవరు చేద్దాం గొప్ప పని సాధిస్తే ప్రేమతో మనం సంతోషంతో ఒక ఆసక్తితో ముందుకు వస్తాం, ఎప్పుడు మెచ్చుకుంటాం. అదే ఒక తెలుగువాడి యొక్క విశాల హృదయం అని చెప్పాలన్నమాట. మనకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకటి రోజుల్లో సినిమా 100 రోజులు ఆడితే ఫంక్షన్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత టీవీలు వచ్చిన తర్వాత 100 రోజులని మర్చిపోయాం. 10 రోజులకో ఫంక్షన్, 15 రోజులకో ఫంక్షన్, 50 రోజులకో ఫంక్షన్ చేసుకోండి. అయితే టీవీ ఒకప్పుడు 100 ఎపిసోడ్స్ అయితే ఫంక్షన్, 200 అయితే ఫంక్షన్ అన్నారు. కానీ ఇవాళ 2500 ఎపిసోడ్లు ఫంక్షన్ అంటే తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంత సక్సెస్ కావడానికి అభిషేకం తెర మీద కనిపించే ఆర్టిస్ట్ ఒక పక్కనైతే, ప్రొడక్షన్ విభాగంలో తాండవ కృష్ణ గారు కావచ్చు, ఈటీవీ ప్రొడ్యూసర్గా 2500 ఎపిసోడ్లకి పనిచేసిన సురభిశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ చేసిన కృషిని వేరు చేయలేం. సో ఈ 2500 దిస్ మంత్ర అండ్ మ్యాజిక్ బిలాంగ్స్ టు లెజెండరీ డైరెక్టర్ డాక్టర్ దాసన్ నారాయణరావు గారు. కథా కథనంలో ఎవ్రీడే ఎఫర్ట్ కనుక లేకపోతే ఎంత సక్సెస్ అయ్యేది కాదు. సినిమాల్లో మీరు ఎట్లా అయితే గిన్నీస్ బుక్లో నిలబడ్డారో, టెలివిజన్లో కూడా ఈ సీరియల్ ద్వారా, అది ఈటీవీ ద్వారా గిన్నీస్ బుక్లో రికార్డ్ అవ్వాలనేది దట్ ఈజ్ అవర్ విష్. ఆసరి నారాయణరావు గారు
మా అక్కయ్య దాసరి పద్మ. ఆ బ్యానర్లు టీవీలు 2500 రావడం మీ అందరికి కూడా చాలా గొప్ప అదృష్టం మా గురువుగారి దీనిలో. ఇది మామూలు విషయం కాదు, అదొక చరిత్ర. నన్ను బాగా గౌరవించే వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. ఆయన ఛానల్లో ఈ అభిషేకం రావడం, అది 2500 ఎపిసోడ్లు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఓసారి ఫంక్షన్ చేసుకున్నప్పుడు 500 ఎపిసోడ్లు కాబట్టి మొట్టమొదటి ఫంక్షన్ చేశాం. ఇది 1000 ఎపిసోడ్లు చేయాలి అని నేను కోరుకుంటున్నాను అంటే, కాదు 2000 ఎపిసోడ్లు చేయాలి అన్నారు. ఎవరు? మన బాపిరెడ్డి గారు. అది 2000 దాటి 2500 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నారు ఆయన 5000 ఎపిసోడ్స్ చేయాలని. ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఈ రికార్డుని గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చిన తర్వాత దాన్ని ఎవడో దాటకూడదు. దానికోసం ఇప్పుడు ఫస్ట్ డే అభిషేకం ఎలా పనిచేసాం ఫస్ట్ ఎపిసోడ్కి, మళ్ళీ 2600 నుంచి అలాగే స్టార్ట్ చేస్తా. మళ్ళీ మేము అట్లా కూర్చుంటాం. వీ విల్ మేక్ ఇట్ 5000.